టీచర్లందరికీ నమస్కారాలు. ముఖ్యంగా వేదిక మీద ఉండే నిజంగా మానసిక నుంచి ఇప్పుడు దాకా చూసిన ఎందరో టీచర్లలో ఒక అద్భుతమైన టీచర్ సారు. ఆల్రౌండర్, ఇంగ్లీష్లో కానీ, మ్యాథ్స్లో కానీ, సైన్స్లో కానీ అన్ని సబ్జెక్టులో కూడా అద్భుతమైన టాలెంట్ ఉంది సార్కి. దాంతోపాటు కంప్యూటర్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ కూడా అతను అవకాశం పెట్టుకుంటాడు. అలాగే నా మిత్రులు చంద్రకుమార్ సార్, నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను సార్తో. సార్ కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు గానకోకిల సరోజినీ నాయుడు గారి వర్ధంతి. 1949లో ఆమె 75 ఇయర్స్ క్రితం చనిపోయారు. కానీ ఈ రోజుకి ఆమెని అమరజీవి ఒక విధంగా ఈ రోజుకి ఆమెను తలుచుకుంటున్నాం. లేడీ ఆఫ్ లేక్ అనేటువంటి ఒక పోయంని 13 ఇయర్స్ వయసులోనే ఆమె రాశారు. ఆమె అంత చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీగా చాలా గొప్పగా దాన్ని రాసిన తర్వాత అంటే దీన్ని బట్టి అర్థమైందంటే చిన్నప్పుడే గిఫ్టెడ్ చిల్డ్రన్ అనమాట, పుడతానే గాడ్ గిఫ్ట్. కాబట్టి నవాబు గారు అమ్మాయి టాలెంట్ని గమనించి ఆర్థికంగా స్తోమత లేకపోతే చదివించారు. ఈరోజు మనకు మహిళలకి చదువుకునేదానికి అన్ని విధాలుగా మేడం ఆమె సరోజినీ నాయుడు గారు సహకరించారు. ఉత్తరప్రదేశ్కి మొట్టమొదటి గవర్నర్గా ఆమెకి ఇచ్చారు. అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకునే అవకాశం మన చంద్రకుమార్ గారు ఆమె వర్ధంతి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా గురించి మాట్లాడాల్సిన సందర్భం కాబట్టి మాట్లాడాను. ముఖ్యంగా ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ అనే వ్యక్తి ఒక సూపర్ స్టార్. మ్యాథ్స్ టీచర్ కంటే నిజంగా మంచి ఇంగ్లీష్ టీచర్ ఉంటే ఒక అద్భుతం. ఎందుకంటే స్కూల్లో అసలు ఆ స్కూల్ని ఇప్పుడు జనాలు ఎలా ఆలోచిస్తున్నారు, వరల్డ్ చాలా చిన్నదైపోయింది, గ్లోబల్ అయిపోయింది, ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. మన గవర్నమెంట్ స్కూల్లో కూడా నేను గమనించాను ప్రాక్టికల్గా. నేను పొదలకూరులో ఎంబీఓగా చేసినప్పుడు నేను స్కూల్ స్థాయిలో తర్వాత కాంప్లెక్స్ స్థాయిలో ఇంగ్లీష్లో మాట్లాడే గారికి బాగా ట్రైనింగ్ ఇచ్చాం. మండల స్థాయిలో ప్రోగ్రాం చేశాం. నేను కలెక్టర్ శ్రీధర్ గారిని పిలిచాను. నాకుండే ఒక చెడు అలవాటు మంచి అలవాటు కానీ ఏదైనా ప్రోగ్రాం చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ కానీ మినిస్టర్ కానీ ఎవరిని పిలిచినా సమయానికి ప్రోగ్రాం స్టార్ట్ చేసేస్తారు. కాబట్టి ప్రోగ్రాం మధ్యలో వచ్చేసి కలెక్టర్ గారు వచ్చి మా పిల్లల కార్యక్రమాలు చూసి చాలా అప్రిషియేట్ చేశారు. ఆ దెబ్బతో ఒక 10,000 అడ్మిషన్స్ పెరిగాయి. అంటే మండల స్థాయిలో క్వాలిటీ ఏందనేది పొదలకూరులో గవర్నమెంట్ స్కూల్ చూపిస్తే అడ్మిషన్స్ పెరిగాయి. నేననేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైనా సరే ఇంగ్లీష్లో ఉండే టాలెంట్ని మన బిడ్డల ద్వారా పేరెంట్స్ కానీ సొసైటీ కానీ చేస్తే ఆ స్కూల్కి ఎక్కడ లేని హైక్ వస్తుంది, అడ్మిషన్స్ బాగా పెరుగుతాయి. ఇప్పుడు ఉండే మోజును బట్టి మన ఇంగ్లీష్ టీచర్స్ క్యాష్ చేసుకుని స్కూల్స్ అడ్మిషన్స్ పెరిగేటట్టు సహకరించాలని మీకు ఉండే టాలెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ లెక్చరర్ సార్ మాట్లాడుతుంటే నేను నోరు నిలబెట్టి వింటూ ఉన్నాను. లీనమై తన్మయత్వంతో చెప్తున్నారు సార్. అంత కమాండింగ్ ఉంది సార్కి. హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మిత్రులు చంద్రకుమార్ గారికి, మొత్తం ఈ ఈట టీచర్స్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.